కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తండా గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రవేశించిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. మనం 31 లక్షల రూపాయలను మన తరఫున తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావడం జరిగింది 40 లక్షలు. మొత్తంగా ఈ విధంగా చూస్తే ఈ ఉప్పులింగాపూర్ గ్రామానికి కూడా ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళ తాండాకు మరి అదేవిధంగా 2 టాయిలెట్స్ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక మరి ఎస్సీ కాలనీలలో మరి అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఏ సీసీ రోడ్లు కానీ ఏ డ్రైనేజీలు కానీ చేయడం వలన ఆ కాలనీలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన వాటికి కూడా మనం దాదాపు ఈ మండలానికి 1,25,00,000 రూపాయలను మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంతకుముందు మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా ఇచ్చుకోవడం జరిగింది. మన బస్వాపూరు, షేరీలా, ఎల్కపల్లి, మహమ్మద్నగర్ తండా ఇవన్నిటికి కూడా కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మనం 20 లక్షల రూపాయలు వీటికి కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 5 కోట్ల రూపాయల నిధులను మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నేను సంబోధించినటువంటి అభివృద్ధి పథకాల కొరకు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో చూస్తే మరి ఏ అభివృద్ధి పనులు జరిగినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అన్ని చూసిరు. పేదల గురించి పట్టించుకోలేదు, రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదు, సన్నబియ్యం గురించి పట్టించుకోలేదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి పట్టించుకోలేదు. మరి ఏ అభివృద్ధి చేయలేదు. ఒక రోడ్డు తట్టడి మట్టి పోసిన పాపాన పోలేదు. కానీ ఈ నిధులన్నీ కూడా మనం ఒక పద్ధతితోని ఒక క్రమశిక్షణతోని పేదలను బలోపేతం చేయాలి, మన గ్రామాలను బలోపేతం చేయాలి, విద్యను వైద్యాన్ని కూడా మనం మంచిగా పద్ధతిలో అందియాలనే ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇవన్నీ చేయడం నిజంగా గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మరి ఈ తాండాకు కూడా అంతకుముందు గతంలో ఎంతమంది ఉండే టీచర్? ఒకరే ఉండే, ఇప్పుడు 2 వచ్చి. ఇప్పుడు ఇంత గతంలో తాండాకు ఒకటే టీచర్ ఉండే, ఇంకొక టీచర్ వచ్చారు. ఇక్కడ కూడా అంటే విద్యార్థులు టీచర్ నిష్పత్తిని కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి చిత్తశుద్ధితో పరిపాలిస్తుంది. కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా మన తెలంగాణను, మన నర్సాపూర్ను, మన వెల్దుర్తిని మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చుకొని వచ్చే మళ్ళా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాం.